రామ్ నారాయణ్ రామ్. ఈ కాలంలో ప్రతి మనిషి ఈ భూమిపై తన స్వంత హక్కును స్థాపించాలనే తాపత్రయంతో ఉన్నాడు. ఎంతమంది నష్టపోయినా అతనికి అందులో పట్టింపు లేదు. అటువంటి వ్యక్తిగత స్వామిత్వ భావనను నిర్మూలించాలనే ప్రయత్నాన్ని మన మహాగురు ప్రారంభించారు. ఈ వ్యక్తిగత హక్కు తొలగించబడకపోతే ఈ భూమిపై సమానత్వం అసాధ్యం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో తేడాలు చూపిస్తున్నారు. కొంతమందికి వారి జన్మసిద్ధ హక్కులు కూడా ఇవ్వడం లేదు. ఒకే భూమిపై ప్రతి ఒక్కరూ సమానంగా జన్మించారా అంటే మరి వారి పుట్టిన హక్కులను ఎలా తీసేయగలరు? ఆ హక్కులు అందరికీ లభించాలి. భూమిపై ఉన్న ప్రతి మనిషిని సమానంగా చూడాలి. ఎటువంటి వివక్ష లేకుండా, కులమతాలకు ఆస్కారం లేకుండా, ఎత్తు తక్కువ తేడాలు లేకుండా. కానీ ఈ స్వామిత్వ భావన తొలగించకపోతే ఈ సమానత్వం సాధ్యపడదు. అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఒకే స్వరంతో మాట్లాడాలి, ఒకే అడుగు వేయాలి. ఇప్పటి పరిస్థితిలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ ఒకరిని మించి ఎదగాలనే పోటీ పడుతున్నారు. ప్రతి వ్యక్తి తన స్వార్థం కోసమే ప్రవర్తిస్తున్నాడు, తన లాభం కోసమే తాపత్రయపడుతున్నాడు. ఎందుకు మనిషి ఒకరినొకరు తొక్కేందుకు చూస్తున్నాడు? ఎవ్వరూ ఈ దేశ అభివృద్ధి గురించి, పురోగతి గురించి ఆలోచించడం లేదు. అంతా ఒకరినొకరు వెనక్కి లాగేందుకు తహతహలాడుతున్నారు. ఒకరి మీద మరొకరు హక్కును స్థాపించాలన్న తపనతో ఉన్నారు. తమ స్వార్థం తీర్చుకునే పనిలో పడ్డారు. ప్రతి మనిషిలోనూ వివేకం మరియు చైతన్యం ఉన్నవే. మనస్సులో పుట్టే ఆ వివేకానికి, ఆ చైతన్యానికి మీరు వినిపిస్తే నిజమైన జ్ఞానం పొందవచ్చు. నిజమైన జ్ఞానం వచ్చినప్పుడు విజయాన్ని దిశ చూపించే మార్గం స్పష్టంగా కనపడుతుంది. ఆ మార్గంలో నడుస్తూ మీరు ఊహించిన ప్రతిదాన్ని సాధించగలుగుతారు. ఈ ప్రపంచంలో ఉన్నది అన్నీ ఆకాశానికే చెందాయి. ఎందుకంటే ఆకాశం నుంచే శక్తి లభించి ప్రకృతిని సృష్టించింది. ఆ ప్రకృతిలో నుంచే మనం కూడా జన్మించాము. మనకు ఉన్న వివేకం తప్పు జరిగితే మనల్ని సిగ్గుపడేలా చేస్తుంది. మన మనస్సు మరియు వివేకం కేవలం మంచి చెడులను మాత్రమే కాదు, మన సంపూర్ణ వికాసానికి కూడా దోహదపడతాయి. మనమందరం ఒకే భూమిపై ఉన్న జీవులం. అందరూ ఒకే భూమిపై నివసిస్తున్నాము. ఈ భూమికి ఒక్కటే మతం ఉండాలి. అది ప్రకృతి మతం మరియు ఆకాశ మతం. అంతేకాదు, ఒక్కటే జాతి ఉండాలి. అది జీవజాతి. ఇక్కడ మత రాజకీయాలు ఉండే వరకు, కులాల గురించి మాట్లాడే వరకు, రాజ్యాంగ విషయాలు తెరపైకి వచ్చే వరకు మన మధ్య ఐక్యత సాధ్యం కాదు. 84 లక్షల యోనుల తర్వాత ఈ మనుష్య జన్మ లభిస్తుంది. అయినా మనుషులే ఒకరికి ఒకరు గొప్ప శత్రువులుగా మారుతున్నారు. ఇలాంటి సమయంలో మనం రామ్ నారాయణ్ రామ్ అనే నామంతో అనుసంధానమవ్వాలి. ఎందుకంటే మీ సంక్లిష్టమైన జీవితానికి సరైన దిశ చూపించగలిగేది కేవలం రామ్ నారాయణ్ రామ్ మాత్రమే. ఒక వ్యక్తి రామ్ నారాయణ్ రామ్తో అనుసంధానమైతే జీవితం ఒక కొత్త దృష్టికోణాన్ని అందుకుంటుంది, కొత్త శక్తిని పొందుతుంది. ఈ బీజ మంత్రాన్ని మీరు అందరూ జపించండి. అప్పుడు మీ జీవితంలో ఎలా సానుకూల మార్పులు వస్తాయో మీరు స్వయంగా అనుభవిస్తారు.